ఒంటరిగా ఉన్నప్పుడు తలుపు తట్టిన శబ్దం విన్నారా? అది ఎవరో తెలుసుకోవాలని కుతూహలం. కానీ కొన్నిసార్లు తలుపు తెరవకపోవడమే మంచిది. ఈరోజు ఒక భయంకరమైన కథ. ఇది ఆదిత్య కథ. ముందుగా మనం 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఒక వ్యక్తి తన అంత్యక్రియల సమయంలో మేల్కొన్నాడని తెలుసా? 2014లో పారాగ్వా దేశంలో ఒక వృద్ధుడు డాక్టర్లు చనిపోయాడని ప్రకటించారు. అతన్ని కెఫిన్లో పెట్టి పూజలు మొదలుపెట్టారు. అకస్మాత్తుగా కెఫిన్లో నుంచి ఒక వింత శబ్దం వినిపించింది. ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడని తెలుసుకున్నారు డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. కానీ ఆ రోజు నుంచి అతని జీవితం సాఫీగా సాగిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. 2019లో ఒక జంట హిమాలయాల్లో ట్రెక్కింగ్కి వెళ్ళింది. ఫోటోలు తీసుకుంటూ వెళ్తున్నప్పుడు మంచులో కూర్చొని ఉన్న ఓ శరీరం కనిపించింది. దగ్గరికి వెళ్ళాక తెలిసింది అది 30 సంవత్సరాల క్రితం మంచులో గల్లంతైన పర్వతారోహకుడి శరీరం అని. కానీ విచిత్రం ఏమిటంటే అతని కళ్ళు ఇంకా తెరిచే ఉన్నాయి. ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్టయితే ఆదిత్య కొత్తగా హైదరాబాద్కి వచ్చాడు. కొత్త ఐటీ జాబ్, కొత్త ఆశలు. పాత గదిని అద్దెకి తీసుకున్నాడు. తక్కువ ధరకే పెద్ద గది దొరికింది. కానీ ఆ ఇల్లు కాస్త వింతగా అనిపించింది. గోడలపై పాత బొమ్మలు, కోణంలో పెద్ద ఆప్తం. మాలిక్ ఒక మాట చెప్పాడు: రాత్రిళ్ళు ఎక్కువ శబ్దం చేయొద్దు, తలుపు ఎవరు కొట్టినా అర్ధరాత్రి తలుపు తీయొద్దు. ఆదిత్య నవ్వుతూ అని అన్నాడు. ఆ రోజు రాత్రి భారీ వర్షం, ఉరుములు, పవర్ పోయింది. గది చీకట్లో మునిగింది. ఆదిత్య మొబైల్ లైట్ వేసి కూర్చున్నాడు. అప్పుడే తలుపు దగ్గర శబ్దం వినిపించింది. అతను పీప్ హోల్లో చూశాడు, కానీ ఎవ్వరూ లేరు. మళ్ళీ అదే శబ్దం. ఈసారి కొంచెం అతను ఫ్రెండ్కి కాల్ చేశాడు. దీపక్, నాకెవరూ తలుపు కొడుతున్నారు. ఫోన్లో రింగ్, కానీ కాల్ కనెక్ట్ అవ్వదు. అతను ధైర్యం చేసి తలుపు తెరిచాడు. బయట ఎవ్వరూ లేరు. కానీ ఫ్లోరుపై ఒక పాత ఫోటో. అది ఇతని ఫోటో. వెనుక ఇలా రాసి ఉంది: నువ్వు ఒక్కడివే కాదు. వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఈ ఛానల్ను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకుండా. 2వ రోజు రాత్రి కూడా అదే సమయం, అదే తలుపు శబ్దం. అతను కేక వేశాడు: ఎవరు? ఈసారి సమాధానం వచ్చింది: నన్ను లోపలికి రానివ్వు. ఆదిత్య షాక్ అయ్యాడు. వెనుక నుండి కూడా అడుగులు వినిపించాయి. తిరిగి చూశాడు, కానీ ఎవ్వరూ లేరు. కానీ అద్దంలో అతని ప్రతిబింబం నవ్వుతుంది, కానీ ఇతను నవ్వడం లేదు. అతను అద్దం దగ్గరికి వెళ్ళి చూశాడు. ప్రతిబింబం తన చెయ్యిని పైకెత్తింది, కానీ ఆదిత్య చెయ్యి కదలలేదు. ఫ్రెండ్కి మెసేజ్ చేశాడు: దీపక్, ఏదో వింత జరుగుతుంది. కానీ అటు నుంచి ఏ రిప్లై లేదు. ఆదిత్య మాలిక్ని అడిగాడు, ఈ ఇంట్లో ఏమైందని. మాలిక్ ముఖం చిన్నగా పచ్చగా మారింది. ఇది చెప్పొద్దు అనుకున్నాను, కానీ ఇక్కడ 3 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి చనిపోయాడు. అతని పేరు ఆదిత్య. ఆదిత్య షాక్కి గురయ్యాడు. ఓ, అది నా పేరు కదా అని మాలిక్ని ఇలా అడిగాడు. మాలిక్, అతని ఫ్రెండ్ అతన్ని చంపాడు. రాత్రి 12 గంటలకు తలుపు తట్టాడు. తలుపు తెరిచిన క్షణమే అతను మాయమయ్యాడు. రాత్రి నిద్రపోలేకపోయాడు. తలుపు దగ్గరే కూర్చున్నాడు, కత్తి చేతిలో పట్టుకుని. సమయం 12 గంటలు. మళ్ళీ అదే శబ్దం. అతను గట్టిగా కేక వేశాడు: ఎవరు నువ్వు? ఈసారి వాయిస్ వచ్చింది: దీపక్. ఆదిత్య షాక్. దీపక్? ఆ సమయంలో తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. బయట అతని ఫ్రెండ్ దీపక్ రక్తంతో కప్పబడిన ఒక కత్తి చేతిలో పెట్టుకొని ఉన్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు ఆదిత్య. దీపక్ నవ్వుతూ, మనం ఎప్పటి నుంచో ఇలానే ఉన్నాం ఆదిత్య, నువ్వు మర్చిపోయావు. ఆదిత్య ఒక్కసారిగా కేక వేశాడు. గోడల మీద రక్తంతో ఇలా రాసి ఉంది: నువ్వు ఒక్కడివే కాదు. దీపక్ ఇప్పుడు నిజంగా ఉన్నాడా, లేక ఆదిత్య మనసులోని ఒక చీకటి మాత్రమేనా? మీరేమనుకుంటున్నారు? దీపక్ నిజంగా ఉన్నాడా, లేక ఆదిత్యనే కిల్లరా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. పార్ట్ 2 కోసం we will wait. అసలు ఎవరి ఆదిత్య, ఎవరి దీపక్?